హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. ఏ మినీ వ్లాగ్లో మేము రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనం ఇద్దరము ఏ దేశానికి ధర్మానికి రక్ష అనుకుంటూ రాఖీ కట్టుకోవాలి. మా ఇంట్లో రాఖీ పండుగ చాలా సందడిగా జరిగింది. ఇలా మా అమ్మాయి అన్నయ్యలకి తమ్మునికి రాఖీ కట్టేసింది. చిన్నప్పటి నుంచి నాకు రాఖీ పండుగ అంటే చాలా ఇష్టం. పొద్దున్నే లేచి అన్నయ్యలకి కూర్చోబెట్టి మా అమ్మ అయితే పొద్దున్నే లేంట్రా రాఖీ కట్టుకోవాలి అనేది. అన్నయ్యలు రెడీగా ఉండి రాఖీ కట్టించుకొని 11 రూపీస్ 21 రూపీస్ పెట్టేవాళ్ళు. అవే ఎక్కువ హ్యాపీగా అనిపించేది అప్పట్లో. ఇప్పుడైతే మనం వీళ్ళకి గిఫ్ట్లు అన్నీ ఆన్లైన్లో లేకపోతే కొన్ని ఇవ్వాలి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అమ్మ ఎప్పుడు వెళ్ళాలి, ఆ పుట్టింటికి ఎప్పుడు వెళ్ళి కట్టాలి అనేది ఉంటుంది. ముందుగా ఇక్కడ కట్టించుకొని వెళ్తాను. కొన్ని రిలేషన్స్ అయితే మనం కలుపుకుంటాం కదండి, లైక్ భార్యాభర్తలు, ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ మనం లైఫ్ నడుస్తూ ఉంటే మనకు తోడవుతూ ఉంటారు. బట్ మనం పుట్టుకతోనే మనతో పాటు పుట్టి మనం అన్ని కష్ట సుఖాలు చూస్తూ వాళ్ళతో అల్లరి చేస్తూ పెరుగుతూ ఉంటాము. అలాంటి రిలేషన్ అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళ రిలేషను. తనకి ఇంకొక చెల్లెలు పంపించిన రాఖీని కూడా మా అమ్మాయి కట్టేస్తుంది. టైంకి రీచ్ అవుతాయా లేదా అనేది ఒక టెన్షన్ ఉండేది అప్పట్లో. ఇప్పుడు మాత్రం చూడండి, టైంకి స్పీడ్ పోస్టులు అవి ఎంత తొందరగా రీచ్ అవుతాయి. గిఫ్ట్లు పంపించాలంటే ఆన్లైన్లో బుక్ చేసినా పంపించేయచ్చు. ఎంత సులభం అయిపోయింది ఇప్పుడు పండగల సెలబ్రేషన్స్ కూడా. అప్పట్లో చేతులకు అన్నిటికీ ఫుల్ రాఖీలు పెట్టుకొని హ్యాపీగా ఉండేది. అది పూల రాఖీలు అయితే ఎక్కువ ఉండేవి. ఇప్పుడైతే అసలు ఈ చిన్న చిన్న రాఖీలు ఎక్కువయ్యాయి. ఇంట్లో ఆడపిల్ల ఉంటే అదొక ఆనందం. ఎంతమంది మగపిల్లలు ఉన్నా ఒక ఆడపిల్ల మాత్రం ఉండాల్సిందే అండి కదా. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటాము ఆడపిల్లలం ఎప్పుడైనా. ఎప్పటికీ ఈ రిలేషన్స్ ఇలాగే కలకాలం చల్లగా వరదిల్లాలి అని ఆ దేవుని కోరుకుంటాము. ఇంకా గిఫ్ట్లు అంటారా, ఇది పెద్ద హ్యాపీనెస్. అది చిన్నదైనా పెద్దదైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఆడపిల్లలను తీసుకునేటప్పుడు. ఇంకా ఫైనల్గా ఇంకా ఆశీర్వాదాలు టైము. చిన్నోడు పెద్దోళ్ళైనా ఈరోజు మాత్రం ఆడపిల్లలకి వాళ్ళ దీవెనలు ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. ఇంకా మా అక్కయ్య కూతురు కూడా అందరికీ కట్టేసింది. ఇంకా నేను మా అన్నయ్యకి తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్ళాను. చిన్నప్పుడు మా అన్నయ్య ఆర్మీలో ఉన్నప్పుడు లెటర్ రాసి రాఖీ పంపించేదాన్ని. ఆయనకి ఎప్పుడో రీచ్ అయ్యేది అది. ఆయన ఆ రోజు కట్టుకొని రాఖీ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ కట్టుకున్నాను అని చెప్పేవాడు. ఇలా మీరు కూడా హాయిగా అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఇలా వద్ద మరదలను కూడా రాఖీ కట్టుకున్నాము. ఇంకంతా మంచి జరిగింది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.